హరిహర వీరమల్లు మూవీ ప్రకటించిన డేట్కే వస్తుందా లేదంటే మళ్ళీ వాయిదాల పర్వం కంటిన్యూ అవుతుందా? పవన్ కళ్యాణ్ 4 రోజుల డేట్స్ ఇస్తే గుమ్మడికాయ కొట్టేస్తామని నిర్మాతలు ఎప్పటినుంచో చెప్తున్నారు. మరి వీరమల్లుకు వీలెప్పుడవుతుంది? పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకి ఎప్పుడొస్తారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సోషల్ మీడియాలో బిగ్ సౌండ్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్ వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ జస్ట్ 4 రోజులు డేట్స్ ఇస్తే చాలని మేకర్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇటు మెగా ఫ్యాన్స్ కూడా వీరమల్లుని థియేటర్స్ లో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు పవన్ డేట్స్ ఇచ్చే గోల్డెన్ డేస్ దగ్గరలోనే ఉన్నాయట. గత ఏడాది డేట్స్ ఇచ్చినప్పటికీ మూవీ షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పుడు మరోసారి డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సెషన్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతూ ఉన్నారు. అందుకే డేట్స్ ఇవ్వలేకపోతున్నారు పవన్. అయితే అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే సెట్స్ మీదకు వస్తానని చెప్పారట పవన్. దీంతో నిర్మాతలు మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసి థియేటర్స్ లోకి తీసుకొచ్చే సన్నాహాల్లో మునిగిపోయారు. ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయింది. ఇక సెకండ్ పార్ట్ ఎడిటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ మనోజ్ డిఐ వర్క్ చేస్తున్నారట. పవన్ సీన్లు తప్పితే మిగిలిన కంటెంట్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందట. జస్ట్ పవన్ పై సీన్లు చిత్రీకరించి వాటిని ఏ ప్లేసులలో పెట్టాలో మెర్జ్ చేయడమే మిగిలి ఉందని తెలుస్తుంది. మరోవైపు తాడేపల్లి ప్రాంతంలో సత్యరాజ్ ఈశ్వరీరావుపై మేకర్స్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గండికోటలో హరిహర వీరమల్లు మూవీ టీం సందడి చేసిన ఫోటోలు బయటకొచ్చాయి. మధువరాయస్వామి ఆలయంలో శివాలయం సెట్టింగ్ వేసి పురోహితుడిగా సీనియర్ నటుడు సత్యరాజ్ పై కొన్ని సీన్స్ ను షూట్ చేశారు. నిజానికి హరిహర వీరమల్లు సినిమాని మార్చి 28న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఆ డేట్ కి రావడం అనుమానంగానే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఈ నెల 20 వరకు షూటింగ్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఎడిటింగ్ వర్క్ ని మరో 4 రోజుల్లో ఫినిష్ చేసి మార్చి 28 వరకు సెకండ్ పార్ట్ ని కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ మూవీ ప్రమోషన్స్ కి ఏ మాత్రం టైం ఉండదు. దీంతో మార్చి 28న హరిహర వీరమల్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు అదే రోజును నితిన్ రాబిన్హుడ్ లాక్ చేసుకుని ప్రమోషన్స్ తో దూసుకెళ్తుంది. అయితే హరిహర వీరమల్లు సినిమా కాస్త ఆలస్యమైన పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజ్ ని మరింత పెంచేలా సినిమా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. సామ్రాజ్యవాదులకు చుక్కలు చూపిస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడే యోధుడిగా కనిపించనున్నారు పవన్ కళ్యాణ్. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన ఓ టీజర్, 2 లిరికల్ సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయితే అసలు సిస్సులైన హైప్ పెంచే ట్రైలర్ ఇంతవరకు రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా క్లారిటీ లేదు. సినిమా విడుదలపై ఎలాంటి మార్పులున్నా అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మార్చి 28నే విడుదల అనుకుంటే ప్రచార వ్యూహాన్ని మార్చుకోవాలి. లేదు అంటే వాయిదా పడటం ఖాయం అనే విషయాన్ని మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి. మరి హరిహర వీరమల్లు టీం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.